ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం శ్రీ యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము ప్రొటాలస్ చదువుకుంటున్నాం, అప్ టు అబ్డమెన్ చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఉమెన్. హెమరేజెస్ ఏదర్ డా పైన వాళ్ళు నాక్షియస్ ఎఫ్లూవియా అని ఇచ్చారు కదా. అంటే అది మీకు మొన్న చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే నాక్షియస్ ఎఫ్లూవియా అంటే అది ఒక వేపర్ లాంటిది అనమాట. అది మనకి నచ్చని స్మెల్ వస్తుంది అనమాట. ప్లస్ అది టాక్సిక్. అది దానివల్ల వచ్చిన డయేరియా అని అర్థం అనమాట. అంటే చెడు వాసన. చెడు వాసన అంటే ఏదో బురద వాసన, మురికి వాసన కాదు. టాక్సిక్ కండిషన్, టాక్సిసిటీని కలిగి ఉన్నటువంటి చెడు వాసన. దాని వలన వచ్చినటువంటి డయేరియాలో కూడా ఇది పనిచేస్తుంది. అదనమాట. నెక్స్ట్ ఉమెన్ హెమరేజెస్ either dark clots or blood that has no tendency to coagulate and keeps on flowing. అంటే ఆడవాళ్ళలో బ్లీడింగ్ ఎలా ఉంటుందండి అంటే డార్క్ క్లాట్స్ లా ఉంటాయి. డార్క్ కలర్ లో క్లాట్స్, బ్లడ్ క్లాట్స్, బ్లడ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ డార్క్ క్లాట్స్ తో పాటు ఇంకోటి చెప్పారు, దానికి ఆపోజిట్ సిమ్టమ్. క్లాట్స్ అంటే కోయాగులేట్ అయ్యి వచ్చింది కదా. బ్లడ్ ఊరినే బ్లడ్ అలా పోతూ ఉంటుంది, అంటే కోయాగులేషన్ అనేది గడ్డగట్టడం అనేది టెండెన్సీ కోల్పోతుంది. సో ఇంకా అలా బ్లడ్ పోతూ ఉంటుంది అనమాట. మామూలుగా మనకి దెబ్బ తగిలినప్పుడు కొంచెం బ్లడ్ వచ్చి ఆ తర్వాత ఆగిపోతుంది. ఎందుకంటే బ్లీడింగ్ టైం ఉంటుంది, క్లాటింగ్ టైం ఉంటుంది. ఆ క్లాట్ ఆ టైం ఆ బ్లీడింగ్ టైం ఉంటుంది, క్లాటింగ్ టైం అని. ఆ టైము దాటితే కోయాగులేట్ అయిపోతుంది, క్లాట్ అయిపోతుంది బ్లడ్. క్లాటింగ్ టైం అంటారు. అది లేకుండా పోతుంది అనమాట. అది నెక్స్ట్ దెర్ ఈజ్ గ్రేట్ ట్రబుల్ ఎట్ ది క్లైమాక్టరిక్ పీరియడ్. క్లైమాక్టరిక్ పీరియడ్ అంటే మెనోపాస్ టైం అనమాట. ఆ మెనోపాస్ టైంలో చాలా ఇబ్బంది పెట్టేటువంటి కంప్లైంట్స్ లో ఇది పనిచేస్తుంది. హార్ట్ ఫ్లషెస్ అంటే ఆ మెనోపాస్ టైంలో వచ్చేటువంటి వేడి ఆవిర్లు, జాండిస్, కామెర్లు, హెమరేజ్ ఫ్రమ్ ది యుటరస్ ఆర్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ అంటే గర్భసంచి నుంచి కానీ లేకపోతే ఇతర భాగాల నుంచి వచ్చేటువంటి బ్లీడింగ్ లో కూడా ఇది పనిచేస్తుంది. ఒక్క నిమిషమే. ఇటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ ఆఫ్ ద యుటరస్ విత్ మచ్ బ్లీడింగ్. అంటే క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ కానీ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ లో విపరీతమైన బ్లీడింగ్ అయిపోతూ ఉన్న చోట కూడా ఇది బాగా పనిచేస్తుంది. గ్రేట్ అఫెన్సివ్నెస్ అంటే చాలా చెడు వాసనతో కూడి ఉంటుందన్నమాట. పేషెంట్ బికమ్స్ ఎల్లో, జాండిస్డ్, గ్రేటెడ్ ఎగ్జాషన్, mottled appearance of the skin, swelling of the face of the leg, especially along the course of the veins. పేషెంట్ ఎలా ఉంటాడు, కామెర్లు వచ్చి ఎల్లో టింజ్ వచ్చేసి విపరీతమైన అలసటతో కూడి ఫేస్ అంతా కూడా మాటిల్డ్ అంటే ఒక కప్పేసిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. మొహం ఉబ్బరం వచ్చేసి, కాళ్ళ ఉబ్బరం వచ్చేసి, వెయిన్స్ ఎక్కడెక్కడైతే వెయిన్స్ పాస్ అవుతూ ఉంటాయో అక్కడ అంత ఎస్పెషల్ గా ఆ ప్లేస్ లో అలా వాపు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇదంతా కూడా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ జాండీస్ ని, అడ్వాన్స్డ్ కండిషన్ లో జాండీస్ ఉన్న సిమ్టమ్స్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్
అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ జాండీస్ కి సంబంధించినవి అనమాట. అంటే ఇవి ఉన్నాయి కాబట్టి వేసేయకూడదు. ఆల్రెడీ వాళ్ళు చెప్పిన జనరాలిటీస్ ఉన్నాయి కదా, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, వీటితో పాటు అవి ఉంటే వాటిల్లోంచి ఒకటో రెండో మూడో ఉంటే ఇది వేస్తే పనిచేస్తుంది. ఫ్లెగ్మేసియా ఆల్బా డోలెన్స్ అంటే అంటే ఏంటంటే వైట్ మిల్క్ లెగ్ అంటారు. అంటే పేషెంట్ అంతా ఉబ్బరంగా అయిపోయి కాలు తెల్లగా అయిపోతుంది అనమాట. అంటే అంటే ఆర్టరీస్ అంటే మంచి రక్తాన్ని తీసుకెళ్లే ఉంటాయి కదా, ధమనులు అంటారు. అవి వాటి ఫ్లో అనేది డిస్టర్బెన్స్ అనమాట. దాని వలన అవి ఆగిపోయినప్పుడు వచ్చేటువంటి దాన్ని మిల్క్ లెగ్ అంటారు. సో ఆ జబ్బుకి సంబంధించి ఇది చెప్తున్నారు అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత మిల్క్ లెగ్ అంటారు. మిల్క్ లా వైట్ గా పేల్ గా అయిపోతుంది అనమాట. అది విషయం. అది ఆ జబ్బు పేరు. నెక్స్ట్ వచ్చేసి వర్స్ ఫ్రమ్ ది స్లైటెస్ట్ టచ్. అంటే ఏమాత్రం టచ్ చేసినా కూడా చాలా పెయిన్ గా ఉంటుంది. అంటే ఏంటంటే టెండర్ గా ఉంటుంది అనమాట ఆ ప్లేస్. వర్స్ ఫ్రమ్ మోషన్. మోషన్ అంటే కదలిక, మూమెంట్. జార్ అంటే కళ్ళు రెప్ప వేయడం కూడా, ప్రతి చిన్న కదలిక కూడా వాడికి పెయిన్ అనిపిస్తుంది అనమాట. దేర్ ఈజ్ సమ్ రీజన్ టు థింక్ దట్ దిస్ విల్ బి మోర్ ఆర్ లెస్ ఏ హార్టీ రెమెడీ ఫ్రమ్ ది గ్రేట్ కార్డియాక్ వీక్నెస్ ఇట్ ప్రొడ్యూసెస్. ఇంకోటి ఏంటంటే ఇది ఒక గుండెకి సంబంధించిన వీక్నెస్ లో ఇది బాగా పనిచేస్తుంది. బట్ ద అదర్ స్నేక్ పాయిజన్స్ లైక్ నాజా లెకసిస్ ఇలాప్స్ హ్యావ్ హ్యాడ్ మోర్ క్లినికల్ అప్లికేషన్ దాన్ దిస్ వన్. అంటే ఈ అన్ని మిగతా స్నేక్ పాయిజన్స్ ఉన్నాయి కదా, మనం నెక్స్ట్ చదువుకోబోయే నాజా ఎలాప్స్, ఆల్రెడీ చదువుకున్న లెకసిస్, ఇవన్నీ కూడా ఈ క్రొటాలస్ కంటే ఇంకా ఎక్కువ క్లినికల్ గా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే అది ఇది హార్ట్ రెమెడీస్ లో హార్ట్ డిసీజ్ లో పనిచేస్తుంది, కానీ దీనికంటే ఎక్కువ ఛాన్సెస్, అంటే ఎక్కువ కేసెస్ ఈ మూడిట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. దిస్ వన్ సీమ్స్ టు prostrate the heart but also to prostrate the whole body and its all complaints are more general. అంటే హార్ట్ అనేది అలసిపోతుంది అనమాట. మనిషికి ఒక నిస్సత్తు వస్తే ఎలా అయిపోతుంది బా అన్నట్టు, అలా హార్ట్కి వస్తుంది అనమాట. తర్వాత బాడీకి కూడా. సో ఇవన్నీ కూడా జనరల్ సింటమ్స్ అనమాట. అంటే కంప్లైంట్స్ ఆర్ మోర్ జనరల్. మాటిల్డ్ అపియరెన్స్ ఆఫ్ ద లిమ్స్, కాళ్ళకు కూడా అలా అలా ముచ్చలుగా అయిపోతాయి. గ్యాంగ్రినస్ అపియరెన్స్ ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్. ఈ మాటిల్డ్ అపియరెన్స్ అన్నారు కదా, ఇది మనం ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే గ్యాంగ్రిన్ కి ముందు స్టేజ్ నెక్రోసిస్ అని వస్తుంది. ఆ నెక్రోసిస్ కండిషన్ లో ఇలా మచ్చలుగా నల్లగా కొంచెం బ్లూయిష్ టింజ్ తో మచ్చలు ఉంటాయి. అది నెమ్మదిగా కుళ్ళిపోతుంది అనమాట. అది గ్యాంగ్రినస్. కాళ్ళకి కానీ చేతులకు కానీ ఎక్స్ట్రిమిటీస్ లో గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు పనిచేస్తుంది. నెక్స్ట్ స్కిన్. బాయిల్స్, కార్బంకుల్స్ అండ్ eruptions are surrounded by a purplish condition of the skin, a mottled blue splotched or marbled state. స్కిన్ ఎలా ఉంటుందండి అంటే బాయిల్స్ అంటే సెగ్గడ్డలు, కార్బంకుల్స్ అంటే వ్రణాలు, ఎరప్షన్స్ అంటే కురుపులు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, అక్కడ ఆ కురుపు వచ్చిన ప్లేస్ కి చుట్టూ ఉన్న ప్లేస్ పర్ప్లిష్ గా ఉంటుంది అనమాట. మాటిల్డ్ కమిలిపోయి ఉంటుంది, బ్లూ టింజ్ ఉంటుంది. నెక్స్ట్ స్ప్లాచ్డ్ అంటే కొంచెం డాట్స్ గా ఉంటుంది అనమాట. ఇన్డాటెడ్ లాగా డాట్స్ గా ఉంటుంది అనమాట. It produces boils, abscesses, and a condition somewhat resembling a carbuncle with burning and violent pains. But the peculiar feature is the Duffy center. అంటే ఇంకా ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటండి, ఇటు ప్రొడ్యూసెస్ అంటున్నారు అంటారా? నాకు తెలిసిందే ఊని చెప్తున్నాను అనుకుంటారేమో అని చెబుతున్నా. అంటే క్రొటాలస్ ని మనము వీళ్ళు ప్రూవింగ్స్ చేస్తే అది ఏవైతే సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సిమ్టమ్స్ ఉన్నటువంటి పేషెంట్ కి మనం వేస్తే తగ్గుతుంది, కాబట్టి వాళ్ళు ఇక్కడ వర్డ్ ఇటు ప్రొడ్యూసెస్ అని యూస్ చేశారు. అది బాయిల్స్ ని, యాబ్సెసెస్ ని, కురుపుల్ని, చీముతో కూడినటువంటివి. ఇంకా ఎలాంటి యాబ్సెసెస్ అవి, ఎలాంటి కురుపులు, కార్బంకుల్ అంటే క్యాన్సరస్ వాటిల్లో అన్నమాట.
విపరీతమైన మంట, విపరీతమైన నొప్పి. ఇంకా డఫీ సెంటర్. డఫీ సెంటర్ అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పాలి, పిండిలాగా అన్నమాట. అంటే ఖాళీ కాలకుండా పిండి మనం తీస్తే ఎలా ఉంటుందండి, ఆ టైప్ లో ఉంటుందన్నమాట. అలాగా ఆ సెంటర్ లో మెత్తగా అలా ఉంటుంది. ఖాళీ కాలకుండా ఉండే పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఇది మన క్యాన్సరస్ వాటిని ఇండికేట్ చేస్తున్నాయి. అరౌండ్ ది బాయిల్ ఆర్ కార్బంకుల్ ఫర్ మెనీ ఇంచెస్ దేర్ ఈజ్ ఎడిమా విత్ పిట్టింగ్ అపాన్ ప్రెషర్. అంటే ఆ బాయిల్ చుట్టూ గాని, ఆ వ్రణం చుట్టూ గాని కొన్ని ఇంచెస్ వరకు, అంటే కొన్ని అంగుళాల వరకు కూడా, హ్మ్, కొన్ని అని కాదు, చాలా, అంటే సరౌండింగ్ ఏరియా చాలా ఎక్కువ వాపు ఉంటుంది. నొక్కితే గుంట పడిపోతుంది ఆ ప్లేస్ అంతా. The boil or abscess or carbuncle will bleed a thick black blood that will not coagulate. ఏదైనా వ్రణం ఉన్నా, కురుపున్నా, సెగ్గడ్డు ఉన్నా, దాని నేచర్ ఏమై ఉంటుందండి, వీళ్ళు బ్లీడ్, అంటే బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ వస్తుంది. ఎలాంటి బ్లడ్? థిక్గా నల్లగా ఉండేటువంటి బ్లడ్. మెయిన్ సిమ్టమ్ విల్ నాట్ కోయాగులేట్, అంటే అది దాన్ని ఏమంటారు, గడ్డ కట్టదనమాట. అంటే అలా బ్లీడ్ అవుతూనే ఉంటుంది. ఫంటాలస్ కి మెయిన్ సిమ్టమే అది కదా, నవరంధ్రాల్లో నుంచి బ్లడ్ వస్తుంది, హెమరేజిక్ టెండెన్సీ. అదే కార్బంకుల్స్ దట్ కమ్ అపాన్ ద నెక్ అండ్ అపాన్ ద బ్యాక్ బిగిన్ విత్ ఏ పస్ట్యూల్ అండ్ దెన్ సెవెరల్ కమ్ అండ్ దే ఆర్ సరౌండెడ్ బై ఏ లిటిల్ పస్ట్యూల్స్ అండ్ పాప్యూల్స్ అండ్ దేర్ ఈస్ పిట్టింగ్ అపాన్ ప్రెషర్. ఇంకా ఏంటి, ఈ వ్రణాలు ఎలా ఉంటాయండి? కమ్ అపాన్ నెక్, మెడ మీద వస్తాయి, లేకపోతే వెనకాల కురుపులాగా మొదలయ్యి వ్రణంలాగా మారుతుంది, లేదా చాలా వచ్చేస్తాయి. అవి నెమ్మదిగా పసుతో కూడి మారుతాయి, లేదా చిన్న ప్యాప్యూల్స్ లాగా మారుతాయి అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దెర్ ఈజ్ పిట్టింగ్ అపాన్ ద ప్రెషర్, అంటే నొక్కితే గుంట పడుతుంది. ఫర్ దీస్ కార్బంకుల్స్ యూ విల్ నీడ్ టు స్టడీ పర్టికులర్లీ ఆర్సెనికం, యాంథ్రాసినం, లెకసిస్, సికేల్, క్రొటాలస్. ఈ మనం కార్బంకుల్స్ కి మనము ప్రాబబుల్ గా యూజ్ చేసే డ్రగ్స్ యూ విల్ నీడ్ టు స్టడీ పర్టికులర్ గా మనం ఈ డ్రగ్స్ అనేది ఆర్సెనికము, యాంథ్రాసినము, లెకసిస్, సికేల్, క్రొటాలస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కాక వేరే డ్రగ్ ఇండికేట్ అయితే అదే వెయ్యాలి, కానీ మోస్ట్లీ ఈ డ్రగ్స్ ఇండికేట్ అవుతాయి అంటారు. నేను ఒక కేసు చూశాను బుజ్జి గారి దగ్గర, కార్బంకుల్ కేసు. ఆయనకి భుజం మీద, అంటే భుజం గూడు అంటారు కదా, రెక్క రెక్క, దానికి యువతల వచ్చింది పాపం. అది కార్బంకుల్. వాళ్ళు ఇంకా అలోపతి వాళ్ళు అంటే దాన్ని ఓపెన్ చేసి నానగోల అయిపోతే పాపం ఆయన ఇక్కడికి పిలిపిస్తే బుజ్జిగారిని చూసి మందు వేశారు, లెకసిస్ వేశారు ఆయనకి. తర్వాత తగ్గి ఇంటికి వచ్చారు. దే ఆర్ ద మెడిసిన్స్ దట్ హ్యావ్ ఇన్ దేర్ నేచర్ మ్యాలిగ్నెన్సీ అండ్ మేనిఫెస్టేషన్. అంటే ఈ మందులన్నీ కూడా మ్యాలిగ్నెన్సీని కలిగించే టెండెన్సీని కలిగి ఉంటాయి. అంటే అవి ప్రొడ్యూస్ చేసిన ప్రూవింగ్స్ లో అండ్ మేనిఫెస్టేషన్, వాటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ వ్యక్తీకరణ ఉంటుంది. ఇన్ puerperal fever there is a continued oozing of black offensive blood that will not coagulate. బాలింత జబ్బు అంటారు కదా, బాలింత జబ్బుల్లో బ్లీడింగ్ అనేది ఆగకుండా నల్లగా చెడు వాసనతో కూడి వచ్చేస్తూ ఉంటుంది. అది ఇంకా కోయాగులేట్ అవ్వదు అనమాట, అంటే క్లాట్ అవ్వదు. బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీ ఆరిఫైస్ ఆఫ్ ద బాడీ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది యుటెరస్, అంటే గర్భసంచిలో నుంచి మాత్రమే రాకుండా అన్ని ఆరిఫైసెస్, అన్ని ఆరిఫైస్ రంధ్రాల్లో నుంచి కూడా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇమాజిన్ ఏ ఉమెన్ హూ ఈస్ ప్రెగ్నెంట్ సఫరింగ్ ఫ్రమ్ టైఫాయిడ్ ఫీవర్. అంటే ప్రెగ్నెన్సీలో టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఇటువంటి సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళని ఊహించుకుంటే మనకి అర్థమవుతుంది ఎంత వాళ్ళు సఫర్ అవుతారు అనేది చెప్తున్నారు. షీ అబార్ట్స్ అండ్ లో zymotic స్టేట్ కమ్స్ ఆన్ విత్ ది సిమ్టమ్స్ దట్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ అండ్ విత్ ఆల్ ది అపియరెన్సెస్ యాజ్ ఇఫ్ షీ వుడ్ బ్లీడ్ టు డెత్ ఆఫ్టర్ ద అబార్షన్. షీ అబార్ట్స్, ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దాని అబార్షన్ అయిపోయి లో zymotic స్టేట్, అంటే ఆ టాక్సిసిటీ లో
కండిషన్ లో అలాగా స్టార్ట్ అయ్యి సిమ్టమ్స్ అవన్నీ పైన కెంట్ గారు చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్ని వచ్చి నెమ్మదిగా అది ఎలా అవుతుంది అంటే ఆ బ్లీడింగ్ అనేది డెత్ లోకి తీసుకెళ్తుంది అబార్షన్ తర్వాత. మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ద బ్లడ్ విల్ నాట్ కోయాగులేట్ అండ్ ద ఫ్లో కంటిన్యూస్. అంటే బ్లడ్ అనేది కోయాగులేట్ అవ్వడం ఆగిపోయి ఫ్లో అలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఆర్ ఇన్ ఏ ఉమెన్ డ్యూరింగ్ ఏ టైఫాయిడ్ ఫీవర్. ఇప్పుడు అలా అయిపోయింది అనుకోండి, మామూలుగా అలోపతిలో ఏం చేస్తారు, వెంటనే సర్జరీ చేసేసి హిస్టెక్టమీ చేసేస్తారు. కానీ నవరంధ్రాల్లో నుంచి కాలితే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇలాంటి చోట పనిచేస్తుంది. ఆర్ ఇన్ ఏ ఉమెన్ డ్యూరింగ్ ఏ టైఫాయిడ్ ఫీవర్ మెన్స్ట్రుయేషన్ కమ్స్ ఆన్. లేదా టైఫాయిడ్ ఫీవర్ లో ఉన్నటువంటి ఆ పేషెంట్ కి మెన్సెస్ వచ్చింది అనుకోండి, ఇలా ఉంటాయి సిమ్టమ్స్. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ మెన్స్ట్రువల్ ఫ్లో, దట్ ఈస్ it doesn't resemble the ordinary flow because it is copious, dark and liquid, a continuous oozing with all the grave symptoms described, and especially the besotted countenance, the comatose state, the appearance as if she were intoxicated, lying as one dead. ఓ నాయన ఎంతలా ఇచ్చారో చూడండి నాయన, కళ్ళ ముందు పిక్చర్ కనపడేలాగా. అంటే ఈ టైఫాయిడ్ ఫీవర్ లో ఉన్నటువంటి ఆవిడకి మెంతస్ వచ్చినప్పుడు అని అన్నారు కదా, అంటే అది రావడం అనేది మామూలు మెన్సెస్ కాదు. ఎలా తెలుస్తుందండి మనకి అంటే ఆ ఫ్లో అనేది డిఫరెంట్ గా ఉంటుంది, ఆర్డినరీ ఫ్లోగా ఉండదు. ఎలాగా చూడండి చెప్తున్నారు, అది చాలా విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. నెక్స్ట్ డార్క్ కలర్ లో ఉంటుంది, నీళ్ళు నీళ్ళుగా, సారీ నీళ్ళు నీళ్ళు కాదు, బాగా ద్రవ పదార్థం, ఓన్లీ బ్లడ్ అన్నమాట. ప్లస్ కంటిన్యూస్ గా ఊజింగ్ ఉంటుంది, అలాగ బ్లడ్ వస్తూనే ఉంటుంది. దీంతో పాటు గ్రేవ్ సిమ్టమ్స్ అంటే చావుకు దారి తీసేటువంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే ఎస్పెషల్ గా బెసార్టెడ్ కౌంటినెన్స్, అంటే ప్రేత కళ కనపడతాం అనమాట, ఫేస్ లో కళ కాంతి లేకపోవటం, కొమటోస్ కండిషన్, కోమాలోకి వెళ్ళిపోతున్న కండిషన్. ఎలా ఉంటుందంటే ఫేస్, వాళ్ళు మత్తు మత్తు తీసుకున్నారా అన్నట్టుగా, అంటే వాళ్ళకి స్పృహ ఉండి లేనట్టుగా, నెమ్మదిగా స్పృహ తప్పిపోతున్నట్టు, చూడటానికి మనకి ఎలా ఉంటుందంటే చనిపోయిన వాళ్ళలాగా ఉంటారనమాట. అంత గ్రేవ్ సిచ్యువేషన్ కి తీసుకెళ్లిపోతుంది. మామూలుగా మెన్సెస్ వస్తే టైఫాయిడ్ ఫీవర్ లో కొంచెం నీరసం ఉంటుంది అంతే, కానీ ఇవన్నీ ఉండవు కదా. ఇలాంటివి చూసి మనం మేల్కొని కబక్కన మందు చూసి వేయాలన్నమాట. వెన్ అరౌజ్డ్ ఎవ్రీ మజిల్ ట్రెంబుల్స్, ఇఫ్ ద టంగ్ ఈజ్ ప్రొట్రూడెడ్ ఇట్ ట్రెంబుల్స్ అండ్ దెర్ ఈజ్ ఇన్ఎబిలిటీ టు ఆర్టికులేట్. అంటే వాళ్ళు లేపామనుకోండి గట్టిగా, లేపితే ఏమవుతుంది, ప్రతి కండరము వణికిపోతుంది, షేక్ అయిపోతుంది. నాలిక బయటికి చాపితే అది వణుకుతుంది. ఉమ్, మాట్లాడాలంటే వాళ్ళు పదాలు కూర్చుకోలేకపోతారనమాట, అంత ఇదిగా ఉంటుంది వాళ్ళకి. క్రొటాలస్ మే సేవ్ హర్ లైఫ్. అంటే ఇది అలాంటి సిచ్యువేషన్ లో మనం క్రొటాలస్ వేస్తే సేవ్ చేస్తుందని చెప్తున్నారు, సేవ్ చేసే అవకాశం ఉంది. వుడ్ ఇట్ బి పాసిబుల్ టు థింక్ ఆఫ్ గ్రేవర్ స్టేట్స్ ఆఫ్ సిక్నెస్ దాన్ సచ్ యాజ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది ఓఫీడియా. When a physician sees these symptoms coming on, he immediately thinks of a class of remedies that can cover such a state. Remedies like baptisia, arsenicum, sickle, the ophidia, and sometimes arnica, phosphorus, pyrogen. అంటే ఈ ఒఫీడియా కంటే ఇంకా ఏమన్నా డ్రగ్స్ ఉన్నాయా ఇటువంటి గ్రేవర్ సిచ్యువేషన్ లో కాపాడేవి అంటే, కొన్ని డ్రగ్స్, బ్యాప్టీషియా ఉంది, ఆర్సనిక్ ఆల్బమ్ ఉంది, సికేలికర్ ఉంది, ఒఫీడియా మనం చదువుకుంటున్న గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అవే పాయిజన్స్, స్నేక్ పాయిజన్స్. సమ్ టైమ్స్ ఆర్నికా, ఫాస్ఫరస్, పైరోజన్. ఆర్నికా కూడా చెప్పాను కదా, మెనింజైటిస్ లో ఒక పాపను కాపాడిందని బుజ్జి గారి దగ్గర చూసి నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తల్లో నేర్చుకున్నానని. అదే మనకి ఆర్నికానా అండి అనిపిస్తుంది, కానీ ఆర్నికా ఫీవర్స్ లో ఎంత అద్భుతంగానో పనిచేస్తుంది ఇండికేట్ అయ్యి వేస్తే. నెక్స్ట్ వచ్చేసి స్లీప్, ఇది చాలా మేజర్. స్లీప్ ఇన్ ద మోర్ క్రానిక్ కండిషన్స్ ద ఇండివిజువల్ మేనిఫెస్ట్స్ ఏ టెరిబుల్ స్టేట్ యాజ్ టు హిజ్ స్లీప్. క్రానిక్ కండిషన్ లో వాడి పాపం స్లీప్ చాలా భయంకరంగా ఉంటుందిట. హీ రైజెస్ ఫ్రమ్ స్లీప్ యాజ్ ఇన్, ఎవరో మ్యూట్ చేసుకోవాలండి. వాసుదేవ మేడం, స్లీప్ 2 times వచ్చిందండి మేడం. మీరు ఏమన్నా అడగాలంటే చివరిలో అడగండి సార్, అక్కడ ఉన్నది మనం చదువుకుంటున్నాం. ఓకే మ్యూట్ చేసుకోండి.
In the more chronic condition, he rises from sleep as in fright. భయంతో వాళ్ళు మెలకు వచ్చేస్తుంది అనమాట. హ్యాస్ హారిబుల్ డ్రీమ్స్ ఆఫ్ మర్డర్, ఆఫ్ డెత్, of dead bodies and dead people, of associating with the dead, with corpses, of being in graveyards. Even the smell of the cadaver is dreamed of. అంటే ఎలాంటి, ఇక్కడ ఎందుకు టెరిబుల్ స్టేట్ యాజ్ టు హిజ్ స్లీప్ అని అన్నారు? భయంతో లేకపోవడం చాలా డ్రగ్సే ఉన్నాయి కదా, కానీ ఎందుకు హారిబుల్ డ్రీమ్స్ అన్నారంటే హత్యల గురించి వస్తాయి, కళ్ళ వీడికి చావులు వస్తాయి, చనిపోయిన వాళ్ళు వస్తారు, డెడ్ బాడీ శవాలు వస్తాయి, ఇంకా అసోసియేటెడ్ విత్ డెడ్, విత్ కార్పసెస్ అంటే ప్రేతాలు అంటారు కదా, ప్రేతాలు వస్తాయి వీడి కళలోకి, గ్రేవ్ యార్డ్స్ శ్మశానాలు వస్తాయి, కళలో శవం వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి భయంకరమైన కళలు వస్తాయి అన్నమాట. అన్ని చావుకి దారి తీసేటువంటి కళలే, చావుకి లింక్ అయి ఉన్న కళలు. ఎందుకు వస్తున్నాయి? వాడి బాడీ అటు వెళ్ళిపోతుంది కాబట్టి. అంటే గ్రేవ్ సిచ్యువేషన్స్ లోనే వస్తాడు కదా, వాడికి కళలు కూడా అటువంటి భయంకరమైనవి వస్తాయి. వైల్ హీ ఈజ్ అవేక్, హీ ఈజ్ టైర్డ్, హీ ఈజ్ స్టూపిడ్, హీ కెనాట్ యాడ్ ఫిగర్స్, హీ మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్, హీ ట్రాన్స్పోజెస్ సెంటెన్సెస్ అండ్ ఇన్ వర్డ్స్, హీ ట్రాన్స్పోజెస్ లెటర్స్. అంటే మెలకుగా ఉన్నప్పుడు కూడా అలసిపోయినట్టుగా ఉంటాడు. స్టూపిడ్ అంటే ఏమంటారు, స్టూపిడ్ అంటే కొంచెం తెలివి తక్కువగా, అంటే అయోమయంగా అనమాట. హీ కెనాట్ యాడ్ ఫిగర్స్, అంటే అతను కౌంట్ చేయలేకపోవటం, ఇవి పోతుంది. ప్లస్ రాసే దాంట్లో తప్పులు పోతాయి. హీ ట్రాన్స్పోజెస్ అంటే అక్షరాలు కూర్చే దగ్గర ఒకటి రాయిపోయి ఇంకొకటి రాస్తాడు, ఒక లెటర్ బదులు ఇంకో లెటర్ రాస్తాడు అనమాట, వర్డ్ తప్పులు రాస్తాడు. అంటే అక్కడే అర్థమైపోతుంది మైండ్ ఎఫెక్ట్ అయిపోతుందని. హీఈస్ అనేబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ అకౌంట్స్. అది ఫర్ హీ కెనాట్ యాడ్ అప్ థింగ్స్ దట్ ఆర్ ఎట్ ఆల్ పర్టిక్యులర్. ఎప్పుడు చేసేవి అయినప్పటికీ కూడా వాడు చేయలేకపోతాడు అనమాట. స్లీప్ ఆల్టర్నేట్స్ విత్ లాంగ్ అండ్ టిడియస్ పీరియడ్స్ ఆఫ్ వేక్ఫుల్నెస్. నిద్ర కొన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత చాలా రోజులు చాలా భయంకరంగా మెలకుగా ఉండడం ఉంటుంది అనమాట. హీఈస్ డిస్టర్బ్డ్ బై ఎనీ చేంజ్ టు వార్మ్ వెదర్. అంటే వాతావరణం ఎలాంటి వాతావరణం నుంచైనా వేడి వాతావరణంలోకి మారినప్పుడు వీడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు. గ్రేట్ ఇరిటబిలిటీ, సెన్సిటివ్ టు స్పియర్స్, ఈజీలీ డిస్టర్బ్డ్ బై హీ సరౌండింగ్స్ అండ్ ఈజీలీ రాట్ అప్ ఇంటూ ఎ పిచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఆర్ ఆల్సో ఫీచర్స్ ఆఫ్ ద రెమెడీ, ఆఫ్ దిస్ రెమెడీ. అంటే వీడు చాలా ఈజీగా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. రాట్ అప్ ఇంటూ ఎ పిచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అంటే స్పియర్స్ కి సెన్సిటివ్, అంటే ఏదైనా ఊరు మార్పు అలా వచ్చినా కానీ వాడు డిస్టర్బ్ అయిపోతాడు. ఇంకా ఏంటి, ఉద్వేగానికి లోనైన ఎగ్జైట్మెంట్ కి ఈజీగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు, అంటే డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ డ్రగ్ యొక్క ఫీచర్స్ అన్నమాట. ఫాలోయింగ్ దిస్ అప్, హీఈస్ సస్పీషియస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఈజ్ అనేబుల్ టు రీజన్ అపాన్ ఏ రేషనల్ బేసిస్. అంటే దీంతో పాటు వాడికి అనుమానం అనేది ఉంటుంది వాడి ఫ్రెండ్స్ మీద, రీజన్ ఉండదు, అంటే ఆధారం ఉండదు. ఎందుకు అలా అనుమానిస్తున్నావు అంటే కరెక్ట్ బేస్ ఏమి ఉండదు. He craves intoxicating drinks and is unable to resist the craving. డ్రింక్స్ అంటే ఇంటాక్సికేటింగ్, హీ క్రేవ్స్, టాక్సిక్ చేసేటువంటి డ్రింక్స్ ఏంటంటే వీడికి క్రేవింగ్ ఉంటుంది, ఆల్కహాల్ ఇలాంటివి. ఆ క్రేవింగ్ వాడు ఆపుకోలేకపోతాడు. దిస్ వండర్ఫుల్ రిజంబ్లెన్స్ టు ఓల్డ్ ఇనెబ్రియేట్స్ హ్యాస్ లెడ్ టు ద యూజ్ ఆఫ్ క్రుటాలస్ ఇన్ డెలీరియం ట్రెమెన్స్. అంటే ఇది దేంతో మన వాళ్ళు కనెక్ట్ చేసి చూపిస్తున్నారు అండి అంటే మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పటి నుంచో ఆల్కహాల్ ఇలాంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కి వచ్చేటువంటి లాస్ట్ స్టేజెస్ లో వచ్చేటువంటి డెలీరియంలో ఇది పనిచేస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారండి, ఇట్ హ్యాస్ ద బెసాటెడ్ కౌంటెనెన్స్, అంటే ఫేస్ అలా ఉంటుంది, ఇందాక చెప్పుకున్నాం కదా. పర్పుల్ ఆస్పెక్ట్, పర్పుల్ కలర్ లో ఉంటుంది ఫేస్, పెక్యులియర్ గా ఉంటుంది అనమాట. పెక్యులియర్ కైండ్ ఆఫ్ హంగర్ ఇన్ ది డ్రంకర్డ్, ద క్రేవింగ్ బై స్పెల్స్ ఆఫ్ స్టిమ్యులెంట్, అంటే నాలుగుకి చురుక్కు అనిపించేవి వాటికల్లా వాడికి పిచ్చి ఉంటుంది అనమాట. ప్లస్ ఆకలి కూడా పెక్యులియర్ గా ఉంటుంది.
మామూలుగా ఉండదన్నమాట. దేర్ ఈజ్ ఎవ్రీ రీజన్ టు బిలీవ్ దట్ ఇన్ ఫ్యాట్ రోబస్ట్ బెసాటెడ్ డ్రంకర్డ్స్ ఇట్ మే ఇఫ్ ప్రాపర్లీ యూజ్డ్ బి ఏ రెమెడీ డీప్ ఇనఫ్ టు రిమూవ్ ది ఎపిటైట్ ఫర్ స్ట్రాంగ్ డ్రింక్. అంటే రోబస్ట్ అంటే మ్, కొంచెం బలంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఈ ఎక్కువ డ్రింక్స్ తీసుకోవటం, ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం వలన వాళ్ళ ఫేస్ లో వస్తుంది కదా చేంజ్, అలాంటి వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. కరెక్ట్ గా ఇండికేట్ అయినప్పుడు వేస్తే ఈ మందు ఏం చేస్తుందంటే ఆ విపరీతమైన ఆ స్ట్రాంగ్ ఆ డ్రింక్స్ తీసుకోవాలని విపరీతమైన వ్యామోహం ఉంటుంది చూడండి, క్రేవింగ్, అది లేకుండా దాన్ని తప్పించగలుగుతాం అనమాట. అది పోతుంది వాళ్ళకి, ఎందుకంటే అది డిసీజ్డ్ కండిషన్ కదా. అది ఆయన చెప్తున్నారు. మనం నెక్స్ట్ క్లాస్లో నాగా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్వ నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.